Hello everyone, welcome back to my channel Anukya Santosh. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా వేములవాడ వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఏమేం ప్లేసెస్ కవర్ చేసామో అదంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. అసలు ఫస్ట్ ఏ ప్లాన్ లేదు, జస్ట్ వేములవాడ వెళ్ళేసి వద్దామని అనుకున్నాము. కానీ అది ఇంకా ఎన్ని ప్లేసెస్కి వెళ్ళామో ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ నైట్ అంతా రిక్షా పడుకోకపోవడం వల్ల ఇంకా 7:30కి ఆ టైంకి అట్లా స్టార్ట్ అయ్యాము. 7కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్గా. ఇంకా ఈసారి అయితే గ్లాన్జాకి కొంచెం రెస్ట్ ఇచ్చేసినాం అనమాట. ఇంకా నెక్సాన్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. మార్నింగ్ 7 o'clockకి కూడా ఫుల్ చల్లగా ఉండే, మొత్తం ఫాగ్ ఉండే. ఇట్లా వెళ్ళేటప్పుడు రోడ్ మీద ఇట్లా మంచిగా అనిపించినుండే ఆ చెట్లల్లో ఇట్లా మంచిగా. ఇంకా 7కి స్టార్ట్ అయిపోయి రింగ్ రోడ్ ఎక్కేసినాము. 8 o'clockకి ఆ టైంకి అట్లా ఇంకా సూర్యుడు వచ్చే ముందు ఇట్లా ఫుల్ హైవే మీద అయితే మొత్తం ఫాగే ఉండే. ఇంకా మెల్లిగా పార్కింగ్ లైట్స్ వేసుకొని మెల్లిగానే వెళ్ళాము. ఇంకా వెళ్తుంటే సన్ రైజ్ కూడా అయ్యిందనమాట 8 o'clockకి ఆ టైంకి అట్లా. మంచిగా అనిపించింది. ఈ వింటర్స్లో 8 o'clockకి సన్ రైజ్ అవుతుంది. అది కూడా మొత్తం క్లౌడ్స్ ఉండే, కనిపించట్లేదు. ఇట్లా వచ్చి ఇట్లా పోతున్నాడు అనమాట. అట్లా ఉండే. ఇంకా అట్లా మంచిగా వ్యూ అంతా చూసుకుంటూ వెళ్ళిపోయాము. అసలు చాలా స్పీడ్ వెళ్ళిపోయాము మేము. అసలు తెలియలేదు జర్నీ. ఎర్లీ మార్నింగ్ రైట్ సైడ్లో ఉంటాయేమో, మంచిగా స్పీడ్ వెళ్ళిపోవచ్చు. మా జర్నీ అసలు ఎక్కడ ఆగలేదనమాట. కారు జస్ట్ సిరిసిల్ల దగ్గర టిఫిన్కి ఆగినాము. ఎందుకంటే ఆల్రెడీ 7:30కే వెళ్ళాం కదా. సో టీ కాఫీ సీట్ ఆల్రెడీ ఇంట్లోనే తాగేసి వెళ్ళాం కాబట్టి టిఫిన్కి మాత్రం సిరిసిల్ల దగ్గర ఆగి టిఫిన్ తినేసి వచ్చేసామన్నమాట. ఇంకా ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే ఒక 50 కిలోమీటర్స్ అట్లా ఉంది. అట్లా లోపలికి వెళ్ళిపోతే 30 or 50 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే వేములవాడ. వెళ్ళగానే అక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాము. ఎక్కువ రష్ లేదు అనేసరికి ఇంకా అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఫస్ట్ నేను ఫోన్ తీసుకెళ్ళొచ్చేమో లోపలికి అనుకున్నా, కానీ అక్కడ పోయేసరికి ఫోన్ నాట్ అలౌడ్ అని ఉండే. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చిన, అంటే 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన అనుకుంటా వేములవాడకి. మళ్ళీ ఇప్పుడే రావడం. చిన్నప్పుడు మాత్రం గుర్తుంది, ఇట్లా ఎద్దుని తీసుకొచ్చి ఇట్లా గుడి చుట్టూ దింపి కడతారని చెప్పేసి అదే గుర్తుండే. ఆ రోజు కూడా మేము చేసాం అది. మాకు దర్శనం అయితే ఇట్లా అయిపోయిందనమాట. మంచిగా ఫోన్స్ ఆడ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం, కాలభైరవం దర్శనము, దక్షిణామూర్తి దర్శనం, అన్ని దర్శనాలు అయిపోయి బయటికి వచ్చేసాము మంచిగా. అక్కడ ఎద్దును కూడా గుడి చుట్టూ తిప్పి కట్టేసినాము. పక్కకు వస్తే ఇట్లా కోనేరు ఉంది. దాంట్లో అందరూ కొబ్బరికాయలు వేశారు. ఎందుకు వేశారో నాకు అదంతా తెలీదు. ఎక్కువ రెగ్యులర్గా రాము కదా ఈ టెంపుల్కి, అందుకే నాకు కరెక్ట్గా తెలీదు. కానీ అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా దర్శనం చేసేసుకున్నాం. అక్కడ అమ్మవారి కాలు మాత్రం రియల్గా ఉన్నట్టే అనిపించినాయి నాకైతే. అంత మంచిగా ఉన్నాయి. ఎవరైనా వెళ్తే అమ్మవారి కాళ్ళని మాత్రం చూడడం మర్చిపోకండి, గుర్తు పెట్టుకొని మరీ చూడండి. ఇంకా అక్కడ నుంచి ధర్మపురి ఒక 40 కిలోమీటర్స్లో ఉంది అని అంటే వెళ్ళామన్నమాట. ఇది మాత్రం ఫస్ట్ టైం నేను వెళ్ళడం ధర్మపురిలో. అక్కడ యమధర్మరాజు ఉంటారంట. అసలు నిజంగా యమధర్మరాజు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కదా. సరే, దేవుని రూపంలో ఇప్పటివరకు ఏ టెంపుల్ చూడలేదు, అందుకే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు. ఇంకా వెళ్ళగానే పార్కింగ్ టికెట్ తీసుకొని పార్క్ చేసి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఇట్లా నాకు ఏషియన్ బిల్డింగ్స్ అనిపించాయి. అట్లనే వెళ్ళే దారిలో కాలభైరవుని స్వామి టెంపుల్ కూడా కనిపించుండే. మంచిగా అనిపించింది, దర్శనం చేసుకున్నాము. ఇంక ఇక్కడ కూడా ఎక్కువ ఏం రష్ లేదు. ఆ రోజు శని త్రయోదశి ఉండే కానీ రష్ ఏం లేదు. ఇక్కడ లోపల కూడా వీడియోస్ తీయొద్దు అంటే కొంచెమే తీసుకున్నా. వెళ్ళగానే ఎంట్రన్స్లోనే యమధర్మరాజు ఉంటారు. అక్కడ మనము per person 10 రూపీస్ ఎంతో ఉంటుంది. ఇస్తే యమదీపంలో ఆయిల్ ఓపిస్తారనమాట. యమధర్మరాజు దర్శనం అయిపోగానే ఆంజనేయ స్వామి దర్శనం, తర్వాత
లక్ష్మీ నరసింహస్వామి దర్శనము. ఇంకా అక్కడి నుంచి టెంపుల్ బయటికి రాగానే ఇట్లా ఈ గల్లీ నుంచి వెళ్తే గోదావరమ్మ కనిపిస్తుంది అంటే వెళ్ళామన్నమాట. నదికి వెళ్దాము, కొంచెం రిషబ్ గారు కూడా వాటర్లో ఎంజాయ్ చేస్తాడు కదా అని వెళ్ళే దారిలో ఇట్లా ఒక అబ్బాయిని ఇలా కలర్ వేసి కూర్చోబెట్టారు. వచ్చే వాళ్ళందరినీ పైసలు ఇవ్వండి పైసలు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అయితే మేము వెళ్ళి ఫ్రూట్స్ ఇస్తే వద్దన్నాడు. అయితే కొంచెం ముందుకెళ్ళి అడిగితే వాళ్ళ డాడీ పక్కకే ఉన్నాడు. అంటే వాళ్ళ డాడీ పక్కకున్న ఉండి ఈ బాబుతోని ఇట్లా చేపిస్తుంటే అరే ఇంకా సొసైటీలో ఎట్లున్నారు పేరెంట్స్ ఒక్కొక్కరు అని చెప్పేసి అనిపించింది. మేమైతే బ్లెస్డ్, మా మమ్మీ డాడీ వాళ్ళంతా మంచిగా దొరకడము అని అనిపించింది ఆ మూమెంట్లో. ఇంకా అట్లా ముందుకు వెళ్తుంటే అరే మంచిగా ఉంది కదా రివర్ అని చెప్పేసి అనుకున్నాం దూరం నుంచి చూసి. ఇక్కడ వైట్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది సంతోష్మాత టెంపుల్. చూడంగానే అవ్వ సంతోష్మాత ఇక్కడ ఉంది అనుకున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూడంగానే అసలు మనుషులు ఎంత దారుణంగా తయారయ్యారంటే మొత్తం వాటర్ని కూడా పొల్యూట్ చేసి పడేస్తున్నాము. అంటే మనం అందరినీ అంటున్నా, నేను దగ్గరికి వెళ్ళి రిషబ్ని దించాలంటే నాకు భయమైంది. అందులో మొత్తం ఎట్లా అంటే అక్కడ నుంచుంటే ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అంత పెద్ద రివర్నే పొల్యూట్ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుందో నాకు అర్థమైపోయింది. ఇంకా రిషబ్ని వాడు ఇంకా వాటర్ అంటే ఫుల్ ఇష్టం కాబట్టి ఒక 2 minutes అట్లా దించినాము. అయినా మాకు మనసు ఒప్పట్లేదు. ఇంకా ఫిషెస్ వస్తే ఆడుతున్నాడు. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వస్తుంటే ఈ బిల్డింగ్ అనిపించింది. చూడంగానే అబ్బా ఎంత మంచిగా ఉంది, ఆ ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా చేశారు. ఒక్కొక్క విండోని దాని స్ట్రక్చర్ని ఎంత చిన్న విండోస్ అని చెప్పేసి ఒక్కొక్క బిల్డింగ్ ఇయర్స్ రాశారు. 1987 అట్లా ఆ ఇయర్ బిల్డింగ్స్ ఉన్నాయి అన్నీ. ఇంకా అలా ముందుకు వస్తుంటే ఒక మంచి ఫుడ్ కోసం వెతుకుతున్నాము. అప్పటికే 1:30 అట్లా అయింది. శ్రీ బాలాజీ టిఫిన్స్ అండ్ మీల్స్ అని చెప్పేసి బ్రాహ్మణ భోజనం అని చెప్పేసి ఉంది అనమాట. ఇంకా లోపలికి వెళ్తే 100 రూపీస్ పర్ పర్సన్ అని అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి తినేసినాము. ఎంత నీట్గా హైజీన్గా ఉందంటే మంచి కడుపు నిండా తిన్నాము. అసలు ఇంత తక్కువకి నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం తినడం. అంత తక్కువకి అంత మంచి ఫుడ్, అంత టేస్టీగా అండ్ అంత హైజీన్గా. ఇంకా వెళ్ళి తిన్నామన్నమాట. తినేసి అటు నుంచి ఇంకా అదే గల్లీ నుంచి రిటర్న్ అవ్వుకుంటే ఇది అనమాట టెంపుల్. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ కొండగట్టు. ఇవన్నీ టెంపుల్స్ కూడా మేము వేములవాడ వెళ్ళినప్పుడే కిలోమీటర్స్ ఇంకా టెంపుల్ టైమింగ్స్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసాము. కొండగట్టు మాత్రం జస్ట్ మిస్, లాస్ట్ మూమెంట్లో పోయి దర్శనం చేసుకున్నాం. అండ్ ఆ రోజు మాకు అయింది ఏంటంటే ఏ టెంపుల్కి పోయినా ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చేసినాము. అంటే ఎక్కడ వెయిటింగ్ కూడా కాలేదు. అన్నీ కరెక్ట్ టైంకి వెళ్ళడం వల్ల అట్లా అయిపోయిందనమాట. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రం ఇట్లా కొండ మీదికి ఉండే. చిన్నప్పుడు వేములవాడ టెంపుల్కి ఒకసారి వచ్చినా అని చెప్పినా కదా, అప్పుడే కొండగట్టుకు కూడా వచ్చినాము. కానీ నాకు అంత గుర్తు రాలేదు ఈ రూట్ అంతా కూడా. ఇంకా పైకి వెళ్ళి టెంపుల్ లోపల చూస్తే అప్పుడు గుర్తొచ్చింది, అరే చిన్నప్పుడు వచ్చినాం కదా కొండగట్టుకి అని చెప్పేసి. ఇంక టెంపుల్ గుట్ట మీద ఉంటుంది కాబట్టి ఇదంతా ఘాట్ రోడ్ ఉండే. ఇంకా మెల్లిగా వెళ్ళామన్నమాట. వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడే ఫుల్ కోతులు ఉండే. అసలు ఎన్ని కోతులు అంటే మస్తు కోతులు ఉండే. ఇంకా గూగుల్లో 4:30కి క్లోజ్ అన్నారు. ఇంకా 4:30కి కదా అని చెప్పేసి మేము 3:30 వరకు టెంపుల్ పైకి వచ్చేసామన్నమాట. పైన టైం ఉందిలే అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ కార్ ఒక పక్కకు పార్క్ చేసేసి మెల్లగా నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఒకరు అన్నారనమాట, టెంపుల్ క్లోజ్ చేసేస్తున్నారు, జల్దీ వెళ్ళండి అంటే ఇంకా ఫాస్ట్ ఉరికినాము. ఇంకా రిషబ్ అయితే పడుకున్నాడు. అప్పుడు మాకు తెలియదు అనమాట 4కే క్లోజ్ అని. ఇంకా ఇక్కడికి వచ్చినాక అనేసరికి ఇంకా అందరం అంటే జనాలు కూడా ఫాస్ట్ ఉడికినారనమాట. ఇదంతా కూడా ఇట్లా ఎక్కాలన్నమాట. కొంచెం ఎక్కితే టెంపుల్ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కేసేసరికి పైన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించుండే. దర్శనం మంచిగా అయిపోయింది. మేము వెళ్తున్నాము, ఇంకా అప్పుడే డోర్ క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళు. ఆ టైంకి వెళ్ళినాము, వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. ఆ ఒక్కరోజే మేము 4 టెంపుల్స్ని దర్శనం చేసుకున్నాము. ఒకటేమో వేములవాడ రాజన్న, ఇంకొకటి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, ఇంకా ఆంజనేయ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ నెక్స్ట్ దర్శనం అయిపోయాక అక్కడి నుంచి కొమ్రవెల్లి వెళ్ళాము. కానీ మేము వెళ్ళింది సాటర్డే, కానీ సండే రోజు స్వామివారిది
కళ్యాణం ఉందంట. ఇంకా అందుకే పాస్ట్ 6 డేస్ నుంచి కర్టెన్ వేసి పెట్టేశారు. దర్శనం మాత్రం కాలేదు. కానీ పైకెళ్ళేసి ఇంక అక్కడ మొక్కేసి బండారు తీసుకొని వచ్చిన. రిషబ్ గారు ఏడుస్తుందని చెప్పినా కదా, రోజు నైట్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చినుండే. ఇంకా వచ్చే దారిలో మాకు ఫుడ్కి వేరే ఆప్షన్ లేక ఇంకా ముందుకెళ్తే రింగ్ రోడ్ ఎక్కాలన్నమాట. రిషబ్ ఆకలి అవుతుంది అంటే ఒక దాబా దగ్గర ఆగి ఇంకా వాడికి కొంచెం జీరా రైస్ తీసుకొని తినిపించేసినాము. ఇంకా తినేసి అప్పుడు 8 o'clock అట్లా రింగ్ రోడ్ ఎక్కితే 9:30 వరకు ఇంటికి వచ్చేసినాము. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా అనుకోకుండా ప్లాన్ చేసిన 1 డే ట్రిప్స్ సక్సెస్ అయినాయా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.